పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పూస్తున్నది ఉదయాన్నే, పూస్తున్నది ఉదయాన్నే, రాలిపోతున్నది త్వరలోనే, రాలిపోతున్నది త్వరలోనే. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పూస్తున్నది ఉదయాన్నే, పూస్తున్నది ఉదయాన్నే, రాలిపోతున్నది త్వరలోనే, రాలిపోతున్నది త్వరలోనే. ఓ చిన్న పువ్వు తన జీవితంలో పరిమళాన్ని ఇస్తోందయ్యా. ఓ చిన్న పువ్వు తన జీవితంలో పరిమళాన్ని ఇస్తోందయ్యా. ఆ పువ్వు కంటే మరి గొప్పగా చేసిన నీలో ఆ పరిమళముందా. ఆ పువ్వు కంటే మరి గొప్పగా చేసిన నీలో ఆ పరిమళముందా. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పూస్తున్నది ఉదయాన్నే, పూస్తున్నది ఉదయాన్నే, రాలిపోతున్నది త్వరలోనే, రాలిపోతున్నది త్వరలోనే. ఒకనాడు యేసు మన పాపములకై పరిమళాన్ని వెదజల్లెను. ఒకనాడు యేసు మన పాపములకై పరిమళాన్ని వెదజల్లెను. ఆ యేసు మరణం నీ కోసమేనని ఇకనైనా గమనించవా. ఆ యేసు మరణం నీ కోసమేనని ఇకనైనా గమనించవా. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పూస్తున్నది ఉదయాన్నే, పూస్తున్నది ఉదయాన్నే, రాలిపోతున్నది త్వరలోనే,
రాలిపోతున్నది త్వరలోనే. అతి చిన్న ఆయువు ప్రతి పువ్వు కలిగి అందరినీ ఆకర్షించెను. అతి చిన్న ఆయువు ప్రతి పువ్వు కలిగి అందరినీ ఆకర్షించెను. బహుకాలము బ్రతికి బహుజనులను పిలచి సువార్తను వెదజల్లవా. బహుకాలము బ్రతికి బహుజనులను పిలచి సువార్తను వెదజల్లవా. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పూస్తున్నది ఉదయాన్నే, పూస్తున్నది ఉదయాన్నే, రాలిపోతున్నది త్వరలోనే. రాలిపోతున్నది త్వరలోనే, రాలిపోతున్నది త్వరలోనే. ఒక చిన్న పువ్వు చాలా మందిని ఆకర్షించింది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు తన పరిమళాన్ని వెదజల్లాడు. మలినమైన దుర్వాసన కొడుతున్న జీవితాలను సువాసన భరితంగా చేశాడు. అయితే ఒక చిన్న పువ్వు తన చిన్న ఆయువులో ఆకర్షిస్తే అనేకులను, బహుకాలం బ్రతుకుతున్న మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నా కొరకు ఎంతమందిని తీసుకొచ్చావంటే ఏం సమాధానం ఆయన దగ్గర చెప్పగలం? మనం ఇంతకుముందు మన ఇంటికి బంధువులు వస్తే ఏదో ఒకటి తెచ్చేవాళ్ళు. పచ్చరిటి పళ్ళు ఉండేవి కదా, అవి తెచ్చుతుండేవాళ్ళు. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తినడానికి అవే కనబడేటి. అయితే ఇప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు మన చేతుల వైపు చూసి నా కోసం ఎంతమందిని తెచ్చావంటే ఏం చెప్పాలో మీరే నిర్ణయించుకోండి. మిగిలిన శరీరంలో మిగిలిన ఈ కాలమైన కనీసం ఈ సంవత్సరంలో ఒక్కరినైనా ప్రభు కోసం సంపాదించడానికి మీ సమయాన్ని వెచ్చించండి, ప్రార్థించండి. మీరు వారి ఎదుట మంచిగా జీవించండి, ప్రభు మాటలు అందించండి. కొరకు ఎంతమందిని సంపాదించగలిగితే అంతమందిని సంపాదించండి.